people, I hope you guys are doing great. Welcome back to my channel. చాలా రోజులు అవుతుంది నేను రెగ్యులర్ గా వీడియోస్ అప్డేట్ చేయట్లేదు, నా లైఫ్ గురించి అప్డేట్ ఇవ్వట్లేదు. ఫైనల్ గా మీ అందరూ వెయిట్ చేస్తున్న ఫ్లైట్ వీడియోస్ చూపించలేకపోయినా ఈ 8-9 ఇయర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉందో దాంట్లో ప్రతిరోజు ఏదో ఒక ఫన్నీ ఇన్సిడెంట్, లేదంటే సీరియస్ ఇన్సిడెంట్, లేదంటే సాడ్ ఇన్సిడెంట్స్ అలా చాలా ఉన్నాయి. మీ అందరితోని నాకు ఎప్పుడు షేర్ చేసుకోనికే ఆపర్చునిటీ రాలేదు. సో ఫైనల్ గా మీ అందరికి ఒక సిరీస్ లాగా వీక్లీ 1 స్టోరీ టెల్లింగ్ చెప్పబోతున్నాను. ఇవన్నీ జెన్యూన్ గా నా ఫ్లైట్ లో జరిగిన స్టోరీ. సో ఈ రోజు మనము ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 8 years బ్యాక్ స్టోరీ. ప్రణవి అనే అమ్మాయి ఫ్లైట్స్ అప్పుడప్పుడే ఆపరేట్ చేయడం స్టార్ట్ చేసింది. మేము ఆపరేట్ చేసిన ఫ్లైట్ హైదరాబాద్ కోల్కతా, కోల్కతా గువాహటి, గువాహటి కోల్కతా. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి రిపోర్ట్ చేసింది హైదరాబాద్ లో. ఫ్లైట్ అంతా స్మూత్ గా వెళ్తుందని మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది. క్యాప్టెన్స్ మంచోళ్ళు, ఆపరేటింగ్ చేసే లీడ్ క్రూ మంచా. దాంట్లో నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాచి ఉండే. హైదరాబాద్ టు కోల్కతా ఎర్లీ మార్నింగ్ 4:30 కి డిపార్చర్ కాబట్టి అంత ఎర్లీ మార్నింగ్ ఎవరు తినరు, ఎవరు డిస్టర్బ్ చేయరు. ఫ్లైట్ అంతా స్మూత్ గా వెళ్ళింది. మాకు అలాంటి ఫ్లైట్స్ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే మిగతా టైంలో అసలుకి మాకు కూర్చోనికి ఒక్క సెకండ్ కూడా టైం దొరకదు. అండ్ దాంట్లో అడిగిన ప్యాసింజరే 10 సార్లు వాటర్ అడుగుతారు కదా, ఇరిటేషన్ వస్తుంది అనమాట. గువాహటి ఫ్లైట్స్ ఎప్పుడైనా ఫుల్ వెళ్తాయి. 180 సీట్స్ ఉంటే 170 ఆల్రెడీ ప్రీ బుక్. నేను నాతో పాటు ఉన్న లీడ్ క్రూ ఫస్ట్ నుంచి 15th రో వరకు మేము సర్వీస్ చేయాలి. వెనకాల ఉన్న ఇద్దరు క్రూ 16th రో నుంచి 30th రో దాకా వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఈ 1 hour లో ఫ్లైట్ ప్రిపేర్ అవ్వాలి. టేక్ ఆఫ్ కి 10 minutes పడుతుంది, అండ్ ల్యాండింగ్ కి 10 minutes 15 minutes పడుతుంది. ప్రిపరేషన్ కి ఒక 10 minutes పడుతుంది. సర్వీస్ మాకు 30 minutes ఉంటుంది. దాంట్లో ఫస్ట్ కాక్పిట్ లో సర్వీస్ చేయాలి. చేసిన తర్వాత సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ అయిన వెంటనే వెనకాల క్రూ కార్ట్ ని సెట్ చేసి పెట్టుకోవాలి. పెట్టి వాళ్ళు ముందుకు తీసుకొచ్చి మేము ఆ 10 to 15 minutes ఏదైతే మిగులుతుందో మాకు ఆ టైం ఫ్రేమ్ లో వాళ్ళు అడిగిన ఆప్షన్స్ తీసుకెళ్లి వేడిగా హాట్ వాటర్ యాడ్ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. ట్రస్ట్ మీ, 15 minutes లో ఆల్మోస్ట్ ఒక 100 passengers కి సర్వ్ చేయడము అంటే అది ఈజీ టాస్క్ మాత్రం కాదు. ఒక్కొక్కసారి తక్కువ కూడా ఉంటాయి. మోస్ట్లీ ఆ ఫ్లైట్ లో ఆ రోజు అందరూ దాల్ చావల్ తింటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది మన మెయిన్ టాపిక్. దాల్ చావల్ అంటే పప్పన్నం. పప్పన్నం అనేది ఇన్స్టెంట్ మీల్ అన్నమాట. ఆల్రెడీ ఫ్లైట్ లో అప్లిఫ్ట్ అయి ఉంటుంది బాక్స్ లో. దాంట్లో జస్ట్ మనం హాట్ వాటర్ యాడ్ చేసి ఒక 8 minutes దాని అంతా అది ప్రిపేర్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత తినచ్చు. ఆ రోజు అందరూ దాల్ చావల్ అడుగుతుండే. అండ్ మా దగ్గర ఉన్న దాల్ చావల్ స్టాక్ ఏది ఉందో అది తక్కువ అవ్వనీకి వస్తుండే. అండ్ దేవుడు మాకు హెల్ప్ చేయనీకి ఒక పని చేసిండే. ఏం పనో వినండి. సో మేము 7th రోలో ఉన్నప్పుడు వెనకాల నుంచి వచ్చి ఒక ఆమె నన్ను షోల్డర్ మీద ఇలా ట్యాప్ చేసింది అనమాట. నేను సడన్ గా చూసి ఎస్ మ్యామ్ అని అడిగిన. అంటే ఏం మూరగలేదు. నాకే అర్థమైంది ఈ ప్యాసింజర్స్ కి ఏం గోలేనో తెలియదు. ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. మేము సర్వీస్ చేసే టైంకే మీకు వాష్రూమ్ ఎందుకు గుర్తొస్తుంది? అసలుకి సర్వీస్ చేయని టైంలో అందరు సైలెంట్ గా కూర్చుంటారు. సర్వీస్ చేసేటప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. ఇట్లా ట్యాప్ చేస్తే సరేలే వాష్రూమ్ అని మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది కాబట్టి వాష్రూమా అని అడిగిన. ఎస్ అనింది. 40 to 45 years మధ్యలో ఉంటుంది. అంటే మా మమ్మీ ఏజ్. తను వాళ్ళ డాటర్ తో పాటు ట్రావెల్ చేస్తుంది. సరే వాష్రూమ్ కదా అని నేను నా సీనియర్ కి చెప్పినాను. ఎయిర్ బస్ ఆయల్ ఏదైతే ఉంటుందో ఒక కార్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇంకొక మనిషి క్రాస్ కానీకే సరిపోదు. మళ్ళీ కార్ట్ ఏదైతే ఉందో సర్వీస్ కార్ట్ అది మళ్ళీ గ్యాలీకి తీసుకొని రావాలి. దీంట్లోనే ఒక 2 minutes వేస్ట్ అయిపోతుంది. మా సీనియర్ క్రూకి ఏం చెప్పిన అంటే కార్ట్ ని ముందుకు తీసుకెళ్ళిపో, మీన్ వైల్ నేను వెనకాలనే ఉండి ఆర్డర్స్ తీసుకుంటాను, నువ్వు వచ్చే లోపు నేను చెప్తే నువ్వు వెళ్ళి ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పినాను. నేను 11th రోకి వెళ్ళి నించున్నా. కళ్ళు సడన్ గా ఆయిల్ మీదకి వెళ్ళినాయి అనమాట. ఇక్కడ చూసినా పప్పన్నం కనిపిస్తుంది. ఏందబ్బా ఈ పప్పన్నం ఎవరైనా తినుకుంటా పడేసుకుంటూ వెళ్ళినారా అని నేను అనుకున్నాను. ఫింగర్ ప్రింట్స్ పెట్టినట్టు ఫుట్ ప్రింట్స్ పెడుతూ వాష్రూమ్ దాకా ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, 2 number 40 లెట్రిన్ మీరు ఏదనుకుంటే అది. ఆ మూమెంట్ లో ఏం చేయాలో అర్థం కాదు. ఎంత స్ట్రెస్ఫుల్ గా ఉండే అంటే ఆ మూమెంట్ బయటికి చెప్తే ప్యాసింజర్స్ కి తెలిసిపోతుంది. లోపల పెట్టుకోలేకపోతున్నా. నా సీనియర్ కి ఎట్లయినా చెప్పాల్సింది. అడిగినాను, ఇది నువ్వేమన్నా పడేసినవా ప్రిపేర్ చేసే టైం, లేదంటే ఎవరైనా ప్యాసింజర్ పడేసేటప్పుడు చూసినవా తప్పు జారి అంటే లేదు ఇలాంటిది ఏం కాలేదు అనింది. అవునా అనుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూస్తే తన వెనకాల కూడా అదే
పప్పన్నం ఉందన్నమాట. ఇదేదో తేడా ఉంది అని నా మైండ్ లో క్లిక్ అయ్యే లోపు కెప్టెన్ ఫోన్ చేసినాడు. కెప్టెన్ నుంచి కాల్ వస్తే ఎలాంటి కాల్ అయినా సరే ఇగ్నోర్ చేయనీకే రాదు. ఫోన్ ఆన్సర్ చేసి వచ్చే లోపు తన షూస్ ఏవైతే ఉన్నాయో దాని మీద కాలు పెట్టేసింది. ఓ ఇట్స్ సో బ్యాడ్. 15 minutes ల్యాండింగ్ అని చెప్పంగానే కడుపులో బుడుబుడు బుడుబుడు అనమాట. ప్రాచీకి ఫోన్ చేసి, ప్రాచీ ముందుకు రా, కొంచెం హెల్ప్ చేయి అంటే నేను రానంటే ఈ ఇన్సిడెంట్ వల్ల మేము కిట్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి డ్రై పౌడర్ తీసుకొని తను ఎక్కడెక్కడైతే ఈ పార్టీ చేసిందో అక్కడక్కడ ఈ డ్రై పౌడర్ ఏదైతే ఉందో అదంతా వేసి క్లీన్ చేసి, ఎంత క్లీన్ చేసినా అది ఇంకా అలానే ఉంటుంది. ప్యాసింజర్స్ దగ్గర న్యూస్ పేపర్స్ ఉంటే అన్ని న్యూస్ పేపర్స్ కలెక్ట్ చేసి ఆయిల్ మీద అన్ని న్యూస్ పేపర్స్ పెట్టినాం అనమాట డోర్ దాకా. తను వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ కన్సర్న్, అంటే తనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకు ఇలా అయ్యింది, కంట్రోల్ చేసుకోలేకపోయిందా కనుక్కుందాము అని మేము వాష్రూమ్ బయటనే నించుండే. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఓపెన్ చేసి మెడిసిన్ ఇవ్వచ్చు, అది కూడా చాలా స్వీట్ గా, మ్యామ్ ఏదైనా ప్రాబ్లం ఉందా, యాటిట్యూడ్ ఏందో నాకు అర్థం కాలేదు. అరే ఫుల్ కామెడీ పీస్లు ఎక్కుతారు ఫ్లైట్ లా. తను నడుచుకుంటూనే వెళ్తుంది. తను చేసిన మెస్ ని, తను క్రియేట్ చేసిన మెస్ ని తన కళ్ళతో చూసుకుంటూనే ఎవరు చేసిరు అనుకుంటే ఇటు వెళ్ళిపోయింది. తను వాళ్ళ డాటర్ 12th రోలో కూర్చున్నారు, అంటే ఫ్రంట్ రోలోనే కూర్చున్నారు. వాళ్ళ ముందే మేము క్లీనింగ్ చేస్తున్నాం. అట్లీస్ట్ క్లీన్ చేసినందుకు, లేదంటే స్వీట్ గా బిహేవ్ చేసినందుకు, యు రియలీ థింక్ ఒక మనది మనం క్లీన్ చేసుకోనీకేనే వి ఫీల్ ఇట్, అలాంటిది పక్కన వాళ్ళది. కొంతమంది క్రూ నేను చెయ్యనంటారు. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ప్రాచి వెనకాలండి నేను రాను, మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోండి అని. కనీసం ఒక థ్యాంక్స్, కనీసం ఒక సారీ ఏమీ లేదు. బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ నాట్ ఈజీ. మిగతా వాళ్ళు ప్యాసింజర్స్ డిప్లేన్ అయ్యే వాళ్ళు అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్ళినారు. బికాస్ దే వర్ లైక్, ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, ఇలాంటిది ఈ రోజు దాకా మేము చూడలేదు. బట్ మీరు ఎంత గ్రేస్ఫుల్ గా, పాజిటివ్ వేలో మీరు ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసినారని, అండ్ వీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్. అండ్ ఆయన వెంటనే లేస్తారు. అలాంటిది ఆ రోజు డోర్ తెరిచినాక కూడా అలానే కూర్చొని ఉన్నారు. ల్యాండ్ అయిన తర్వాత కెప్టెన్ కి ఆ ఇన్సిడెంట్ చెప్తే ఎంత నవ్విండో. ఆ లేడీ ప్యాసింజర్ చేయాల్సిన పని తను చేసి తను వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని చేయకుండా అన్ని అలానే ఉండిపోయిందే. వెళ్ళిన వెంటనే క్విక్ గా 2 గంటలు బాత్రూమ్ నుంచే రాబుద్ది కాలేదు. స్నానం చేసి స్టిల్ వీ వర్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ అవర్ సెల్ఫ్. షూస్ ని కడుక్కొని అండ్ బట్టలు లాండ్రీకి ఇచ్చేసినాము. ఆ రోజు సినిమాకి వెళ్దాం అనుకుంటే వెళ్ళబుద్ది కాలేదు, హోటల్లోనే ఉండే. ఆ రోజు లంచ్ చేయలేదు, డిన్నర్ చేయలేదు. నెక్స్ట్ డే లేచిన తర్వాత కొంచెం బెటర్ ఫీల్ అయితే అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిండే. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ప్యాసింజర్ తోని. బట్ పర్సనల్ గా నన్ను చాలా మంది మేల్ క్యాబిన్ క్రూ అరాస్ కూడా చేసిండే. బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం అస్సలకి తగ్గదు అనమాట. అది మాత్రం నాకు day 1 నుంచి ఉంది. ఉంటది, పోతుంది, ఇంకొకటి చూసుకుంటాం. కానీ ఒకరికి తగ్గినాం అనుకో ఎప్పుడు తగ్గుతూనే ఉండాలి అనే ఒక పాయింట్. సో నెక్స్ట్ స్టోరీ, నాకు నా ఫస్ట్ ఎవర్ ఫ్లైట్ లో నా సీనియర్ క్రూ నన్ను ఎట్లా ఏడ్పించింది అండ్ ఈ జాబ్ లో నుంచి ఎట్లా తీసేయాలి అని ప్లాన్ వేసింది అనేది నేను చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. Bye bye.